శివ 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 వై వై శివ మూవీ ఇస్ అ కల్ట్ క్లాసిక్. ఈ ఆన్సర్ కోసం నేను మూవీని ఒక 5 to 6 టైమ్స్ చూసిన. ఆల్మోస్ట్ ఒక 10 ఇంటర్వ్యూలు చూసిన. ఆర్జీవి, నాగార్జునవి, ప్రెస్వి, ఆల్మోస్ట్ అందరి. అసలు ఎందుకు ఇంత క్రేజ్ ఉంది యూత్లో, ఎందుకు ఇంతమంది కొత్త డైరెక్టర్స్ స్టిల్ ఆర్జీవిని ఒక డెమీ గాడ్ లెక్క చూస్తారు శివ మూవీతో అని చెప్పి. సో ఫైనల్లీ ఐ గాట్ సమ్ ఆన్సర్స్. అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఓపిక బట్టి వీడియో ఒక 5 to 6 minutes కంటే ఎక్కువ లాగా. సో చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. 1987లో మన చిరంజీవి గారి మెగాస్టార్ మూవీ పసివాడి ప్రాణం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. ఒక 3 years వరకు ఇంకా ఏ మూవీ కూడా ఆ మూవీని టచ్ కూడా చేయలేదు. బట్ అలాంటిది ఒక యంగ్ డైరెక్టర్, ఒక డెబ్యూ డైరెక్టర్ ఆర్జీవి, ఒక యంగ్ యాక్టర్ నాగార్జున హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ మరి ఆ రేంజ్ లో హిట్స్ అయితే లేవు. అలాంటి మెగాస్టార్ ని పసివాడి ప్రాణం అనే ఒక కల్ట్ మూవీని జస్ట్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి బీట్ చేసిన మూవీ శివ. దట్ విత్ హ్యూజ్ మార్జిన్. చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మూవీ శివ. అప్పటి వరకు మనం చేసిన సినిమాల రూపురేఖలు మార్చేసిన మూవీ శివ. డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, మన డైరెక్టర్ తేజ, వీళ్ళందరినీ మన ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒక గ్రేట్ మూవీ శివ. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ శివ మూవీ ఏంటంటే, శివ మూవీలో హీరో కాదు, ఈజ్ జస్ట్ అ కామన్ మ్యాన్. వాడు మనలు అంటాడు, వాడికి ఒక ఫ్రెండ్ గ్యాంగ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్ గ్యాంగ్ మన యారే ఓరే అంటా ఉంటారు, పేరు పెట్టి పిలుస్తారు. మాకు వస్తున్నాడు, లేదురా నేను క్లాస్కి వెళ్ళాలి. అరే ఖయామత్ మనం తరతరాలుగా చూస్తున్న ఒక నామ్ ని బ్రేక్ చేసిన మూవీ శివ. బికాస్ హీరో ఇస్ జస్ట్ అ నార్మల్ మ్యాన్, అంతే. వాడికి సిచ్యువేషన్ వల్ల వాడి హీరో అవుతాడు తప్పితే వాడు ఫస్ట్ నుంచి హీరో అయితే కాదు. జేడి చక్రవర్తి కాలేజ్లో అంత నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నా ఉన్నా కానీ స్టిల్ శివ ఏమన్నాడు, సైలెంట్ ఉంటాడు. బికాస్ అన్లెస్ వాడే దగ్గరికి ప్రాబ్లం వస్తే తప్పితే వాడు రియాక్ట్ అవ్వడు. దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? ప్రాబ్లం వచ్చింది, రియాక్ట్ అయ్యిండు, కొట్టిండు, తర్వాత ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఒక సింపుల్ డైలాగ్ ఉంటుంది, హీరోయిజం లేకుండా సింపుల్ డైలాగ్. ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చెప్పి నేను గాంధీని కాదు అని చెప్పి. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు, మీ ప్రాబ్లమ్స్ మీకుండా. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. అలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్ లో కూడా సింపుల్ ఒక డైలాగ్ అని వెళ్ళిపోతాడు. దట్ ఈస్ శివ. ఒక 30 to 40 minutes వరకు అసలు హీరోయిజం అనే కాన్సెప్టే ఉండదు. బికాస్ ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా వాడు నార్మల్ రియాక్ట్ అవుతాడు. వాడిని చూస్తే మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా ఇట్లా రియాక్ట్ అవుతాం కదా ఇలాంటి సిచ్యువేషన్ అని చెప్పి. అంటే ఒక రియలిజం పట్టుకొచ్చారు, ఒక న్యాచురాలిటీ పట్టుకొచ్చారు. అందుకు శివ గొప్ప. ఇంకా విలన్స్ వచ్చేసి భవానీ గ్యాంగ్ లో మహా అంటే 10 నుంచి 15 మంది ఉంటారు. అంటే గొర్రె లెక్క 100 మంది 50 మంది ఉంటారు. అండ్ దట్టు వాళ్ళు కూడా వచ్చి హీరోతో తన్నులిపోయే క్యారెక్టర్స్ అయితే కాదు. ప్రతి ఒక్కరికి ప్రాపర్ స్క్రీన్ టైం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క డైలాగ్ అని ఉంటుంది. గణేష్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, వాడి అడ్రస్ కావాలంటే 10,000 పట్టుకుని వెంటనే వరొస్తే బారుకురా. సో అలాంటి ఒక న్యాచురల్ క్యారెక్టర్స్ ని, ఒక రియలిజం పట్టుకొచ్చిన మూవీ శివ. మెయిన్ గా వీళ్ళు తీసుకున్న థీమ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా, పాలిటిక్స్ అయినా, రౌడీజం అయినా, ఒక్కసారి ఈ రౌడీజం అనే ఊబిలో పడ్డాక బయటకు రావడం అంత ఈజీ అయితే కాదు. అది నిన్నే కాదు, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని, నీ ఫ్యామిలీస్ ని కూడా మింగేస్తుంది అని చెప్పి చాలా ప్రాపర్ గా గూండాయిజం చూపిస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్, దాని జోలికి వెళ్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో చాలా ప్రాపర్ గా చూపించిన మూవీ శివ. అందుకు శివ గొప్ప. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక ప్రాపర్ డెప్త్, ఒక ప్రాపర్ రైటింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో ఒక సీన్ మాట్లాడుతూ ఉంటుంది. లైక్ మనం ఎవరిలో తెగింపు అండ్ కరేజ్ చూసి దగ్గర అయినామో, వన్స్ వాళ్ళు మనకు క్లోజ్ అయిన తర్వాత, వాళ్ళు మన ఫ్యామిలీ అయిన తర్వాత ఆ తెగింపు, ఆ కరేజే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. దీన్ని జస్టిఫై చేస్తే ఒక ప్రాపర్ డైలాగ్ ఉంటుంది. కాలేజ్ లో చదివే రోజుల్లో ఊళ్ళో ఉన్న రౌడీజాన్ని ఎదిరించే వాళ్ళంటే ఎంతో ఇష్టపడేదాన్ని. ముఖ్యంగా శివ అంటే ఇష్టం పెరగడానికి అదొక కారణం. కానీ పెళ్ళయ్యాక నాలో స్వార్థం పెరిగిపోయింది. ఊళ్ళో వాళ్ళు ఎలా పోతే మనకే, మనం బాగుంటే చాలు అనిపిస్తుంది. ఫర్ మీ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ సీన్ ఆఫ్ ఎంటైర్ మూవీ. డైరెక్టర్ హూ డజంట్ నో ద రూల్స్ ఆఫ్ మూవీ మేకింగ్, సో హీ బ్రేక్ ద రూల్స్ అండ్ క్రియేటెడ్ ఎ మాస్టర్ పీస్. ఆ టైంలో రూల్స్ నేను బ్రేక్ చేశానని చాలా మంది అంటారు, కానీ దాని కారణం ఏంటంటే నాకు రూల్స్ తెలియదు. ఒక సినిమా ఇలాగే తీయాలి, హీరో ఎంట్రీ ఇలానే ఉండాలి, పెద్ద పెద్ద సెట్స్ ఉండాలి, హీరో ఎంట్రీలో ఒక బీభత్సమైన ఫైట్ ఉండాలి, కనీసం ఒక హీరో 30-40 మందిని కొట్టాలి. ఇలాంటి నామ్స్ అన్నింటినీ బ్రేక్ చేసిన మూవీ శివ. సినిమా అంటే ఎస్కేపిజం కాదు, రియలిజం అని చూపించిన మూవీ శివ. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే న్యాచురల్ రొమాన్స్ కానీ, వాళ్ళ నార్మల్ కాన్వర్జేషన్స్ కానీ. నాకేం జరుగుతుందో అని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకు ఎక్కడ దొరుకుతుంది? హీరో ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి, హీరో చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ లైక్ కేఫ్ కానీ, కాలేజ్ కానీ, అక్కడ ఉండే పీపుల్ కానీ, ఇవన్నీ మనం రియల్ లైఫ్ లో చూస్తే ఎలా ఉంటాయో అలాంటి ఒక నార్మల్ మూవీ శివ. స్టడీ క్యామ్ టెక్నిక్, ఇది అప్పటి వరకు మన తెలుగు సినిమాలో ఎక్కువ వాడని టెక్నిక్. అందరూ జనరల్ స్టాటిక్ కెమెరా పెట్టేసి దాని ముందర హీరో హీరోయిన్స్ వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ శివ మూవీలో హీరోతో పాటు కెమెరా పరిగెడతా ఉంటుంది. ఎస్పెషల్లీ చేజింగ్ సీన్స్ లో, రన్నింగ్ సీన్స్ లో యాక్టర్స్ ఎట్ వెళ్తే కెమెరా అటు వెళ్తుంది, మూమెంట్స్ అట్లే అవుతా ఉంటాయి. ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్ పట్టుకొచ్చిన మూవీ శివ. ఆఫ్టర్ ది శివ మూవీ స్టడీ కామ్ అని ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు అదే టెక్నిక్ ని చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాడుతున్నారు. మన రాజమౌళి గారు RRR మూవీలో సౌండింగ్ అండ్ బీజిఎం మనం అప్పటి వరకు చూసిన మూవీస్లో లైక్ నాన్ స్టాప్ గా సౌండ్ వస్తూనే ఉంటుంది, మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది, మూవీకి సీన్కి రిలవెంట్ గా. బట్ ఈ శివ మూవీలో మోస్ట్ ఆఫ్ ది సీన్ సైలెంట్గా ఉంటాయి. ఒకవేళ నిజంగానే బీజిఎం కావాలనుకున్నా చాలా ఇంటెన్స్గా
సీన్కి తగ్గట్టు ఇన్ఫాక్ట్ సీన్ని ఎలివేట్ చేసేలా ఉంటుంది. ఇలాంటి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసిన డైరెక్టర్ మన ఆర్జీవి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇళయరాజా. ఈ మూవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ వచ్చేసి ఫైట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. మనం పాత సినిమాలు ఎట్లా ఉంటాయి ఫైట్స్ అంటే బిషా డిషుమ్ భా అని చెప్పి, బట్ ఈ శివ మూవీలో అలాంటి ఓవర్ యాక్షన్ ఫైట్స్ సౌండ్స్ ఉండవు. అండ్ ఈ ఫైట్స్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేసింది. ఎస్పెషల్లీ శుభలేఖ సుధాకర్ని చంపే సీన్ అయినా, లేదంటే చిన్నని చంపే సీన్ అయినా, మన నరేష్ గారిని చంపే సీన్ అయినా, ఈ సీన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా క్రియేటివిటీగా ట్రై చేసిన సీన్స్. శుభలేఖ సుధాకర్ని చంపేటప్పుడు వచ్చే స్టడీ క్యామ్ ఎఫెక్ట్ అయితే నాకైతే ఫేవరెట్. ఎట్ ద సేమ్ టైం చిన్నని చంపేటప్పుడు వచ్చే సీన్లో సైలెన్స్ కానీ, వాల్ పైన షాడోస్ పడడం కానీ, దిస్ ఈస్ ద పీక్ క్రియేటివిటీ ఆఫ్ ఆర్జీవి అప్పటికి. ఇళయరాజా గారు ఈ మూవీ సాంగ్స్ తో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. చాలా వరకు హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బాటనీ పాఠం ఉంది కానీ, సరసాలు చాలు శ్రీవారు అదే కానీ, ఆనందో బ్రహ్మ, ఇలా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇంకా సైకిల్ చైన్తో క్రియేట్ చేసిన రెవల్యూషన్ అంతా ఇంత కాదు, ఇప్పటికి ఒక ట్రెండ్ సెటర్ అది. అండ్ ఈ మూవీ చూసినాక యూత్ చాలా మంది ఆ గోల్ఫ్ బ్యాట్స్ కానీ, ఆ సైకిల్ చైన్స్ కానీ, నక్కిల్స్ కానీ చాలా మంది పైన చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉండే ఈ శివ మూవీ వల్ల. ఇన్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే, రెండు. ఏదో వీడియో కోసం కంటెంట్ ఒక 5-6 మినిట్స్లో కుదించాల్సి వచ్చింది కానీ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఒక 1 డే సరిపోదు. ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క షార్ట్ ఎక్స్ప్లెయిన్స్ మాట్లాడుకోవచ్చు. అంత లెవెల్ ఆఫ్ డెప్త్ డీటెయిలింగ్ ఉన్న మూవీ శివ. మనం ఇప్పుడు జనరేషన్ చూసి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బికాస్ కొంచెం ఓల్డ్ అయిపోవచ్చు, కొన్ని సాంగ్స్ రిలవెంట్ అనిపించచ్చు, కొన్ని సీన్స్ రొటీన్ అనిపించచ్చు. బట్ ఈ మూవీ ఇప్పుడు కాదు, మీ ఫాదర్స్ని వాళ్ళ ఫాదర్స్ని అడగండి ఆ మూవీ క్రియేషన్ సెన్సేషన్ ఏందో. సో ఇది గైస్ మన వీడియో ఆన్ శివ. కొంచెం ఎఫర్ట్స్, ఆ టైమ్, రీసెర్చ్ ఇవన్నీ పెట్టి తీసిన వీడియో ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నిన్ను కూడా సైకిల్ చేత కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.